అండి, నమస్తే అండి. మీ అన్నపూర్ణ. ఈరోజు నేను బియ్యం చూపిస్తున్నారు ఏందనుకుంటున్నారా? మనం సంక్రాంతి పండుగ వస్తుంది కదండి, అరిసెలు చేసుకుంటాం కదా అందరూ. ఇదిగోండి, నేను అరిసెలకి బియ్యం నానబెట్టేసాను. 2 రోజులు నానబెట్టానండి బియ్యము. ఎంత నానితే అంత అరిసెలు మెత్తగా బాగా వస్తాయండి. అందుకని నేను 2 రోజులు నానబెట్టేసుకున్నాను బియ్యము. ఈ బియ్యం అంతా ఇట్లా వడబోసేసుకొని మిల్లిగిచ్చుకోవాలండి. మనము కొంచెం వడబోసేసి ఇట్లా ఒక 10 నిమిషాలు పెట్టేస్తే ఆరబోయే అవసరం లేదు. ఫ్యాన్ కింద ఇట్లానే గిన్నెలో పెట్టేసేస్తే మనకి అయిపోతుంది. ఇదిగోండి, నేను పిండి పట్టించుకొచ్చేసాను. మిల్లుకి వెళ్ళి మెత్తగా పట్టించుకొచ్చానండి పిండిని. ఇప్పుడు పిండి మాత్రం బాగా జల్లించుకోవాలండి. 2 సార్లు జల్లించుకోవాలి అరిసెల పిండి ఎప్పుడైనా సరే. అండి, మనం ఎప్పుడైనా సరే బియ్యం నానబెట్టేసుకుంటాం కదా. బియ్యం నానబెట్టిన కాంచి పొద్దున సాయంత్రం కడగాలండి బియ్యాన్ని. మనం 2 రోజులు నానబెట్టుకుంటాం కాబట్టి పొద్దున ఒకసారి సాయంత్రం ఒకసారి అట్లా మనం పట్టించే వరకు కూడా కడుగుతూ ఉండాలి. లేకపోతే మనకి బియ్యం పుల్లగా అయిపోయి పిండికి అరిసెలు చేసినా కూడా పులుపు వస్తాయి. మనం ఎప్పుడైనా 2 రోజులు 3 రోజులు నానబెడతారండి. మన అమ్మమ్మలు నాయనమ్మలు అందరూ కలిసి అప్పుడు 2 రోజులు నానబెట్టేవాళ్ళు కదా పిండి. నేను అట్లానే నానబెట్టేసానండి. కడుక్కుంటూ ఉన్నాను. పిండి పట్టించుకొచ్చుకున్న తర్వాత 2 సార్లు జల్లెడ పట్టించుకున్నాను. ఇవ్వండి, బియ్యం పిండి నేను జల్లెడ పట్టి చేసుకున్నాను కదా. మనం బెల్లం ఎట్లా కొలత వేసుకోవాలంటే అండి, కేజీకి 3 కిలోలు బెల్లం వేస్తారండి. ఆ లెక్కన మనం ఎంత బెల్లం తీసుకుంటే ఇంకా అన్ని అట్లా బియ్యం నానబెట్టుకోవాలి. మీరు ఎన్ని చేసుకోగలుగుతారో అన్నీ మనం ఇట్లా చేసుకోవాలండి. 3 కిలోలు బెల్లం అయితే కరెక్ట్గా వస్తుందండి కిలో బియ్యానికి. ఎప్పుడైనా సరే మనం బియ్యం మాత్రం కొంచెం ఎక్కువ నానబెట్టుకోవాలి అరిసెలకి. ఇదిగోండి, నేను బెల్లం తీసుకొచ్చుకున్నాను. ఇట్లా ముద్ద బెల్లం అయితే బాగా వస్తాయండి అరిసెలు. ఇట్లా ముద్దగా ఉండాలి. అరిసెల బెల్లం అంటే ఇది. అరిసెల బెల్లం అంటే ఇచ్చేస్తారు మనకి షాప్లో. ఇదిగోండి, తీసుకొచ్చాను. లైట్ పింక్ కలర్లో ఉంటుంది బెల్లము. ఇదిగోండి, నేను మొత్తం ముక్కలు కోసేసుకొని ఒక చాయ్ గ్లాసు వాటర్ పోసి పాకం పెడుతున్నానండి స్టవ్ మీద. పాకం పట్టేసుకుందాము. ఇదిగోండి, పాకం పట్టిన తర్వాత మంచిగా ఫస్ట్ బెల్లం కరిగిన తర్వాత వడబోసుకోవాలండి. ఏమైనా చెత్త కానీ అలాంటివి ఏమైనా వస్తాయి కదా, వడబోసేసుకున్నాను నేను. వడబోసేసుకొని పాకం పెట్టేస్తాను మళ్ళీ పొయ్యి మీద. ఒకసారి గిన్నెలో నీళ్ళు పోసుకొని కొంచెం కొంచెంగా మనం చూసుకుంటూ ఉండాలండి పాకాన్ని. మధ్యలో అప్పుడప్పుడు చూసుకుంటూ ఉండాలి. మనకి బాగా ముద్ద రావాలి. ముద్ద వస్తే మాత్రం పాకం వచ్చేసినట్టే. ఇంకొంచెం రానిద్దాము పాకాన్ని. ఇంకొంచెం ఉడకనిస్తే పాకం వచ్చేసిద్దండి మనకి. ఆల్రెడీ దగ్గరికి వచ్చేసింది. మనం బెల్లం పొయ్యి మీద పెట్టిన కానించి పాకం అటు ఇటు కలుపుకోవాలండి. ఇదిగోండి, మన పాకం చూసారా, మనం ఎటు తిప్పితే అటు తిరుగుతుంది చూసారు కదా. ఇట్లా తిరిగితే మనకు పాకం వచ్చేసినట్టే. కరెక్ట్గా వచ్చిందండి పాకము. చూసారు కదా, ఇట్లా కరెక్ట్గా మనకి ఎట్లా తిరిగితే అట్లా వచ్చేసినట్టే. ఇంక పాకం మనం స్టవ్ ఆపేసుకుందాము. స్టవ్ ఆపేసుకొని మనం పిండి వేసుకుందామండి. ఇప్పుడు నెయ్యి వేసుకుంటున్నాను నేను. ఒక 2 స్పూన్లు నెయ్యి వేసుకుంటున్నాను పాకంలో. స్టవ్ ఆపేసేయాలండి. స్టవ్ ఆపిన తర్వాతనే మనం ఇవన్నీ చేసుకోవాలి. నెయ్యి వేసుకున్న తర్వాత మనం చిన్న కలుపుకుంటూ ఉండాలి. కొంచెం కొంచెం పొడి బియ్యం వేసి కలుపుతూ ఉండాలి. ఇదిగోండి, నేను ఇప్పుడు ఈ అరిసెలకు మాత్రం 2 ఉండాలండి. ఒకళ్ళ వల్ల అయితే కాదు. ఒకళ్ళు కలపాలి, ఒకళ్ళేమో పిండి వేసుకుంటూ ఉండాలండి. కొంచెం కొంచెంగా ఒక్కసారి వేసుకోవద్దు పిండి. కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలపాలి. నేను కలుపుతున్నాను. మా పెద్ద పాప పిండి వేస్తుందండి. అట్లా మనం కలుపుకుంటూ ఉండాలి. ఒకళ్ళు సరిపోరు అరిసెలకి. ఎప్పుడైనా 2 ఉండాలి. ఎవరిదైనా సాయం చేసి తీసుకుంటేనే మనకి అరిసెలు పర్ఫెక్ట్గా వస్తాయండి. ఒకళ్ళు తిప్పేటప్పుడు వేసుకునేటప్పుడు చేస్తే కొంచెం తొందరగా ఆరిపోతుంది పాకము. మనకు పిండి అనేది ఎక్కువ పట్టదు. మనం ఈ వేడి మీద పిండి కొంచెం బాగా ఎక్కువ పడుతుందండి. కొంచెం ఎప్పుడైనా సరే మనం పిండి మాత్రం బియ్యం నానబెట్టేటప్పుడు చెప్పాను కదా, 1 గ్లాస్ ఎక్కువే నానబెట్టుకోండి. నేనైతే 3 కేజీలకి 1.5 కేజీ బెల్లం తీసుకున్నానండి. మనకు పిండి మిగిలితే మన తర్వాత ఏదైనా చేసుకోవచ్చు కదా. ఇదిగోండి, 1.5 కేజీ బియ్యం, నేను 3 కిలోల బియ్యం నానబెట్టుకున్నాను. 1.5 కేజీ బెల్లం తీసుకొచ్చాను. ఇదిగోండి, పాకం కరెక్ట్గా వచ్చింది చూసారు కదా. మళ్ళీ పైన కొంచెం నెయ్యి వేస్తున్నాను నేను. నెయ్యి వేసేసుకుంటే పిండి ఆరిపోకుండా ఉంటుంది. ఆ వేడికి ఆ నెయ్యి అంతా కరిగిపోతుందండి. మనం కొంచెం చేత్తో అటు ఇటు రుద్దేస్తే మనకి మంచిగా అరిసెల పాకం ఆరిపోకుండా ఉంటుంది. గోరెచ్చగా ఉన్నప్పుడు మనం అరిసెలు చేసేసుకోవాలండి. మరీ చల్లగా అయిపోయినా కూడా మనకి అరిసెలు అన్నది గట్టిగా వస్తుంది. కొంచెం మన చేతి వేడి పట్టి అంత ఉంటే మనం అరిసెలు వేసేసుకోవచ్చు. నాకు కరెక్ట్గా వచ్చిందండి పాకము. మనం ఇంకా అరిసెలు వేసేసుకోవచ్చు. ఇంకా స్టవ్ మీద బాండీ పెట్టేసుకోవచ్చు ఇంక టైంలో.
ఇవ్వండి కొంచెం కొంచెం మనం పాకం తీసుకోవాలి. బెల్లం సలివిడి అంటారు కదా దాన్ని, మన అరిసెల పాకాన్ని సలివిడి అంటారండి. కొంచెం కొంచెం తీసుకొని మళ్ళీ పైన ఏదైనా క్లాత్ కానీ ఏదైనా కప్పేస్తే ఆరిపోకుండా ఉంటుంది. మనం కొంచెం కొంచెం తీసుకుంటా పైన పాకం మీద మనం గుడ్డ కప్పేసుకోవాలి. మూత కానీ గుడ్డ కానీ కప్పేసుకుంటే ఆరిపోకుండా ఉంటుంది. ఇప్పుడు అరిసెలు కొంచెం కొంచెం తీసుకొని నూగులండి, తెల్ల నూగులతో చేస్తే బాగుంటుంది. కొంచెం పాలు పోసేసి కలిపేసేసి మనకి అప్పుడు ఏంటంటే ఆయిల్లో పడిపోకుండా ఉంటుంది ఆ నూగులు అన్నది. మనం ఇట్లా పాలు పోసి కలుపుకుంటే అరిసికి అతుక్కుపోయి ఉంటాయండి నూగులు. మళ్ళీ ఆయిల్లో పడిపోయి ఆయిల్ అంతా ఖరాబ్ అవ్వకుండా ఉంటుంది. మనం ఇట్లా కలిపేసుకొని కొంచెం కొంచెంగా మనం కలుపుకోవాలి. ఎక్కువ మొత్తం ఒకసారి కలుపుకోవద్దు. మనకి ఎన్ని నూగులు పడతాయో తెలియదు కదా, కొంచెం కొంచెం కలుపుకొని నూగులు అరిసెలకి మనం ఇంకా ఉండలు చేసేసుకొని ఇంకా అరిసెలు వేసేసుకోవడమే. కొంచెం కొంచెం తీసుకోవాలండి. మనకి ఏ సైజు కావాలో అరిసెలు ఆ సైజు మనం తీసుకోవాలి. అరిసెలు ఒత్తుకోవాలండి ఒక కవర్ మీద. ఇదిగోండి ఒక కవర్ తీసుకొని ఇదిగోండి ముద్దని అట్లా నూగులు ఒక్కసారి అద్దుకొని ఇట్లా మన కవర్ మీద అరిసి చేసుకుంటే బాగా వస్తాయి. పాల కవర్ అయినా మన నూనె కవర్ అయినా. నేను మా కవర్ ఉంటే ఇంట్లో కవర్తో చేస్తున్నానండి. నేను మీడియం సైజులో చేస్తున్నాను. మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజులో వేసుకోవచ్చు. కరెక్ట్గా వచ్చిందండి పాకం కూడా. ఇదిగోండి చూసారు కదా, అరిసి కూడా బాగా వచ్చింది కదా చేస్తుంటే. ఇప్పుడు ఒక్కొక్కరి ఆయిల్ పెట్టేసాను పొయ్యి మీద. నేను ఆయిల్ కూడా వేడైపోయింది. ఇదిగోండి అరిసి వేసాను నేను పొయ్యి మీద. అరిసి చూసారు కదా మంచిగా ఎట్లా కాలింది అరిసె. అటు ఇటు తిప్పుకుంటూ కాల్చుకోవాలండి అరిసిని. కొంచెం మంచి కలర్ వచ్చే వరకు ఉంచుకోండి. ఇక అరిసెల గిద్దలు ఉంటాయి కదా, అరిసెల చెక్కలు ఉంటాయి కదండి. ఇక అరిసెల చెక్కల మీద కానీ లేకపోతే ఏదైనా పప్పు డబ్బా మీద కానీ ఇట్లా మనం ఒత్తుకోవచ్చు అండి. ఇక అరిసెల చెక్కల మీద వేసి ఒత్తుతున్నాను నేను. మరీ గట్టిగా ఒత్తొద్దండి, కొంచెం ఇట్లా సింపుల్గా ఇట్లా ఒత్తేసుకోవాలి. ఇవ్వండి నేను అరిసెలు మొత్తం చేసేసాను. చూసారు కదా ఎంత మెత్తగా వచ్చినాయి అరిసెలు కూడా. చాలా బాగుంటాయండి, టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటాయి. మీకు నచ్చితే మాత్రం ట్రై